క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మారనాత. యేసుక్రీస్తు యొక్క శిష్యుల హతసాక్ష్యమును గూర్చియు వారు చేసిన సేవ, వారు పొందినటువంటి మరణమును గూర్చియు మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇద్దరు అపోస్తులు వారి యొక్క సేవా పరిచర్యను, వారి హతసాక్ష్యాన్ని మనము వినిన వారమై ఉన్నాము. మూడవ అపోస్తులను గూర్చి యాకోబు అనేటటువంటి జబదయి కుమారుని గూర్చినటువంటి కొన్ని సంగతులు ఈ సమయమందు ధ్యానించుటకు నేను ఆశించుచు ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆ 12 మంది అపోస్తులుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబయి, కనానీయుడైన సీమోను, ఆయన్ను అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఈ 12 మంది ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నారు. వారిలో ఇప్పుడు మూడవ వాని చరిత్ర మనము చూచుచూ ఉన్నాము. ఈయన పేరు యాకోబు. మనం అక్కడ చూచినప్పుడు 2వ వచనంలో జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. జబదయి కుమారుడగు యాకోబు దైవ గ్రంథంలో పాత నిబంధనలో మన పితరుల్లో ఒకడైనటువంటి యాకోబు మనకు కనబడుచు ఉన్నారు. ఆయన గురించి మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. నూతన నిబంధనలో 3 యాకోబులు ప్రాముఖ్యంగా మనకు కనబడుచు ఉన్నారు. వారిలో ఒకరు ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి జబదయి కుమారుడగు యాకోబు. జబదయి కుమారుడగు యాకోబును మనం చూస్తున్నాం. శిష్యులలో ఈయన ఒక ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడు. అలాగే ఈయనను పెద్ద యాకోబు అని కూడా పిలిచారు. ఎందుకంటే శిష్యులలో మరి ఒక యాకోబు ఉన్నట్లుగా 10వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అల్ఫయి కుమారుడగు యాకోబు అనే మాట మనం చూస్తున్నాం. అల్ఫయి కుమారుడగు యాకోబు. కాబట్టి ఈ అల్ఫయి కుమారుడగు యాకోబుని చిన్న యాకోబు అని కూడా పిలిచారు. అంటే యేసు ప్రభు శిష్యులలోనే 2 యాకోబులు ఉన్నారు. ఒకరు జబదయి కుమారుడగు యాకోబు, ఇంకొకరు అల్ఫయి కుమారుడగు యాకోబు. ఇక మరి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యేసు సహోదరుడైనటువంటి యాకోబు. మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో మనం చూస్తాము. యేసు ప్రభు మరియమ్మకు జన్మించిన తరువాత ఈ యోసేపు అలాగే మరియమ్మల సంసారిక జీవితంలో 4 బిడ్డలు పుట్టినారు. అందులో యాకోబు ఒకరు. ఈయన యాకోబు పత్రిక రచయితగా మనం చూస్తాము. అలాగే యెరూషలేములో ఒక పెద్దగా ఉండినట్లుగా కూడా మనం ఆయనను గూర్చి చూచుచూ ఉన్నాము. గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. 3 యాకోబులు క్రొత్త నిబంధనలో ఉన్నారు. ప్రస్తుతం మనము జబదయి కుమారుడగు యాకోబును గూర్చిన ధ్యానము చేయుచు ఉన్నాము. గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. తండ్రి జబదయి, తల్లి సలోమి, సహోదరుడు యోహాను. వీరు జాలరి వృత్తి చేసుకుంటూ ఉన్నారు. వీరికి సొంత పడవలు ఉన్నాయి, వ్యాపారం ఉంది. అలాగే వీరి దగ్గర పనిచేసే కొంతమంది జీతగాండ్రు కూడా ఉన్నట్టుగా మనకు మరి వాక్యంలో కనబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలి. కాబట్టి గొప్ప పనిని చేసుకుంటున్నటువంటి మరి వీరుని మనం గమనించాలి. అంతేకాదు ప్రభు వీరికి ఒక పేరు పెట్టారు. ఎవరికంటే యాకోబు గారికి పెట్టారు. యాకోబు గారితో పాటు యోహాను గారు కూడా పేరు పెట్టారు. పేతురు గారిని చూడగానే ప్రభు నీవు రాయి అనబడతావు, కేఫా అనబడతావు అని చెప్పినట్టుగానే
ప్రభు వీరు కూడా పెట్టిన పేరు ఏమిటంటే బోయనెర్గసు, అంటే ఉరిమెడివారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. ఉరిమెడువారు అని అర్థం ఇచ్చేటట్టుగా బోయనెర్గసు అనేటటువంటి పేరును పెట్టినట్లుగా మనము చూచుచూ ఉన్నాము. గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. ఇక ఆయన స్వభావము ఎలాంటి స్వభావము అంటే రౌద్రమైనటువంటి స్వభావము, షార్ట్ టెంపర్, చిన్న దానికి కోపించేటటువంటి స్వభావము ఈ యాకోబులో ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం లూకాసు వార్తలో 9వ అధ్యాయము 52 వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ వారు యేసు ప్రభు వారి నిమిత్తమై ముందుగా పంపబడినట్లుగా 52వ వచనం, 9వ అధ్యాయం 52వ వచనంలో, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయులు ఒక గ్రామంలో ప్రవేశించరు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, నా ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ప్రియమైన వాళ్ళరా, వీరి స్వభావము ఎలాంటి స్వభావమై ఉన్నది అంటే దూకుడు స్వభావము, రౌద్ర స్వభావము. కాబట్టి ఏలియా వలె అగ్నిని ఆకాశం నుంచి రప్పించి వీరిని కాల్చివేయమంటావా, వీరిని సంహరించమంటావా అంటూ మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం. యాకోబు యోహానుల్లో ఉన్నటువంటి ఈ యొక్క రౌద్ర్యము లేకుంటే ఈ స్వభావము మనకు కనబడుచు అన్నది గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, దేవుడు యాకోబు వంటి రౌద్ర స్వభావం గల వారినైనా, పేతురు వంటి దూకుడు స్వభావం కలిగిన వారినైనా, యేసుని ఎరగనని చెప్పిన చంచల స్వభావం గల వారినైనా, లేకుంటే 10 మందిలో బలంగా బోధించడానికి సామర్థ్యం లేని అంద్రెయ వంటి వారినైనా అందరినీ కూడా వాడుకొని వారి ద్వారా ఘనమైనటువంటి కార్యము చేయగలిగిన సామర్థ్యము కలిగిన గొప్ప గురువు మన ప్రియమైనటువంటి ప్రభు అని మనము గమనించవలసిన వారమై ఉన్నాము. గుర్తించండి, ఇలాంటి వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. ముందుగా మనం యాకోబును గూర్చినటువంటి పరిచయం చూచాము. ఇక యాకోబు యొక్క సేవ పిలుపును మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 21 వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 4 అధ్యాయము 21వ వచనం, ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుని యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రభువు వారిని పిలువగానే లాభసాటి వ్యాపారములో ఉండినటువంటి ఈ యొక్క యాకోబు తన వ్యాపారాన్ని విడిచి దేవుని వెంబడించుట కొరకు ఇష్టపడి తన తల్లిదండ్రులను విడిచి ప్రభువును వెంబడించినట్లుగా మనము చూచుచూ ఉన్నాము. గ్రహించాలని నేను మీకు మనవి చేయుచూ ఉన్నాను. ఇక సేవలోనికి ప్రవేశించిన తరువాత దేవుడు యాకోబును తన యొక్క అంతరంగ శిష్య గణాంగములు ఒకనిగా చేర్చుకున్నట్లుగా చూస్తున్నాం. శిష్యత్రయము ఈ యేసు ప్రభు వారితో ఉండేది. వీరు అంతరంగిక శిష్యులు. ఎవరెవరు? పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు. వీరు ముగ్గురు యేసు యొక్క అంతరంగిక శిష్యులలో ఉన్నవారుగా ఉన్నారు. అందులో ఈ యాకోబును కూడా మనం చూస్తున్నాం. ప్రత్యేకమైన సమయాల్లో ఆయా కార్యక్రమాల్లో ఈ ముగ్గురు శిష్యులను యేసు వెంట పెట్టుకుని వెళ్ళేవారు అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడు ఈ ముగ్గురిని ఆయన వెంట పెట్టుకుని వెళ్ళి యాయిరు కుమార్తెను బ్రతికించిన చరిత్ర. రూపాంతర సమయంలో
పైనుండి భక్తులైనటువంటి మోషే, ఏలియాలు వచ్చినప్పుడు కూడా ఈ ముగ్గురిని ఆయన తీసుకుని వెళ్ళినటువంటి విషయము. గెత్సెమనెలో ఈ శిష్యులను ఆయన వెంట పెట్టుకుని వచ్చి మరి మిగిలిన వారినందరూ ఒక చోట, ఈ ముగ్గురిని మరి ఒక చోట పెట్టి వారి నుంచి రాతివేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థనను ఈ ముగ్గురు శిష్యులు నిశ్చితంగా పరిశీలించిన వారై ఉన్నారు. యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడు వారు ఆ జీవాధిపతి అయిన క్రీస్తును చూచారు. రూపాంతరం పొందినప్పుడు వెలుగుతూ ఆయన ముఖము ప్రకాశించినప్పుడు ఆయన తేజస్సును వారు కనులారా చూచారు. అలాగే తాను పొందబోయే మరణము, అలాగే రక్షణ మహాసంకల్పనము, మానవాళి క్షమాపణ కొరకైనటువంటి ఆయన ప్రార్థన విధానము చెమట రక్త బిందువులుగా మారేటంతగా ఆయన చేసినటువంటి ఈ ప్రార్థనలన్నిటినీ కూడా కనులారా చూచినటువంటి యేసు అంతరంగ శిష్యులలో శిష్యత్రయములో ఒకరిగా ఉన్నట్టుగా ఈ యాకోబును గూర్చి మనం చూస్తూ ఉన్నాం. తల్లి సలోమి ప్రభు దగ్గరకు వచ్చి అభ్యర్థించినటువంటి అభ్యర్థన కూడా మనం చూస్తాము. 20వ అధ్యాయం 20వ వచనంలో యాకోబు తల్లి అయిన మరియా, యాకోబు తల్లి అయినటువంటి సలోమి అభ్యర్థిస్తున్నటువంటి అభ్యర్థన 20వ వచనంలో, అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారు, అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు గిన్నెలోనిది త్రాగుదురు కానీ, నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. తల్లి సలోమి అభ్యర్థిస్తూ ఉంది. వారు మేము త్రాగగలము అన్నారు. ఆ శ్రమల గిన్నె, ఆ శ్రమల పాత్ర మేము కూడా త్రాగగలము అంటే ప్రభు కూడా మీరు త్రాగుతారు. 23వ వచనం, మీరు త్రాగుదురు కానీ ఎడమ వైపున కుడి వైపున కూర్చుండడం అది నా వశంలో లేదని ఆయన చెప్పినటువంటి మాటలు ఈ యాకోబును కూర్చున్నటువంటి విషయాలు మనం చూస్తాం. తరువాత మార్కు సువార్తలో 13వ అధ్యాయం మనం చూసినప్పుడు మరి యేసుక్రీస్తు యొక్క రాకడ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఏమిటి అని మరి యేసు ప్రభు వారిని ప్రశ్నించినటువంటి వారిలో ఇక్కడ యాకోబు కూడా కనబడతా ఉన్నాడు. 3వ వచనం, ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి, అటు 2 అన్నదమ్ములు ఇటు 2 అన్నదమ్ములు, పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, ఈ 4 కలిపి ఈ అన్నీ ఎప్పుడు జరుగుతాయి, రాకడ సూచనలు ఏమిటి అని మాట్లాడుచూ ఉండుట. అంటే అంతరంగికంగా మరి యేసు మరి చెప్పబోయే సంగతులన్నిటినీ, మర్మములన్నిటినీ తెలుసుకునేటటువంటి గుంపులో యాకోబు ఉన్నట్లుగా మనము చూచుచున్నాము, గ్రహించాలి. ప్రియమైన వాళ్ళరా గమనించండి. ఇక మత్తయి సువార్త 26వ అధ్యాయ ప్రకారంగా ఆ యొక్క గెత్సెమనే వనములో ఆయన పడుతున్నటువంటి వేదనను 37వ వచనంలో 26వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తే, పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకుని ఆయన వెళ్ళి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అంటూ ఆయన ప్రార్థించుచున్నటువంటి ఆ ప్రార్థనా విధానము, ఆ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని ప్రార్థించినటువంటి ప్రార్థనా విధానము,
ప్రియమైన వాళ్ళు ఆయన అలాగూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట నేల పడుచు ఉన్న గొప్ప రక్త బిందువుల వలె మారిపోయినటువంటి విధానము, ఇదంతటిని కూడా కన్నులారా చూచుచున్నటువంటి యాకోబు ఈ మానవాళిని రక్షించుట కొరకు, ఈ మానవాళి పాప క్షమాపణ కొరకు, ఈ మానవాళి యొక్క శాపము నుండి నివృత్తి చేయుట కొరకు ఆయన ఎలాగూ ప్రయాసపడుచు ఉన్నారు. కన్నులారా చూచుచూ ఉండినటువంటి ఈ యాకోబు, ప్రియమైన వాళ్ళరా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. తరువాత మనం చూచినప్పుడు ఆయన మరి చనిపోవడం చూచాడు, ఆయన పునరుత్థానాన్ని చూచాడు. మనం 21వ అధ్యాయంలో యోహాను సువార్తలో మనం చూస్తే వలలు వేయడానికి వెళ్ళారు. ఆ వలలు వేయడానికి వెళ్ళిన వారిలో పేతురుతో పాటు ఈ యాకోబు, యోహాను కూడా ఉన్నట్టుగా మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఆ సమయమందు పునరుత్థానుడైన ప్రభువును ఆయన చూచినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన ఆరోహణమైనప్పుడు మరి ఆయన శిష్యులు చూచిన వారిలో ఈ యాకోబు కూడా ఉన్నారు. తరువాత దేవుని చేత వారు ఆజ్ఞాపించబడి, మీరు శక్తి పొందే వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళవద్దు అన్న మాటను బట్టి వారు మరి పరిశుద్ధాత్మ కొరకు మేడ గదిలో కనిపెట్టారని, ఆ మేడ గదిలో కనిపెట్టిన వారిలో ఈ యాకోబు కూడా ఒకడు అని అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూచినప్పుడు ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. 13వ వచనంలో వారు పట్టణంలో ప్రవేశించి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోధా అనువారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇలాగూ పరిశుద్ధాత్మ కొరకు మేడగదిలో ప్రార్థించడానికై కనిపెట్టినటువంటి వారిలో ఈ యొక్క మరి యాకోబును మనము చూచుచున్నాము. 2వ అధ్యాయ ప్రకారంగా ఆ మేడ గదిలో 120 మంది ఏకమై ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రార్థన చేయగా, పెంతెకోస్తు పండుగ దినమున దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చినట్టుగా వారందరూ ఆత్మ చేత నింపబడిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడారు అని మరి కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 4 వచనములలో ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. కాబట్టి ఆత్మ కొరకు కనిపెట్టారు, ఆత్మను పొందిన వారిగా ఈ యాకోబు ఉన్నట్లుగా మనము చూచుచు ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, మరొకసారి మరి బైబిల్లో ఆయన గురించి వ్రాయబడిన మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సేవా పిలుపు, ప్రభు ఆయన్ని పిలిచారు మరి వలలో బాగు చేసుకుంటూ ఉంటుండగా, తరువాత అంతరంగ శిష్యులలో ఒకడుగా ఆయనను దేవుడు మార్చి మరి ప్రత్యేక సమయాల్లో ఆయన తీసుకుని వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తల్లి సలోమి ఆ వారిని గూర్చి మరి ప్రక్కన, కుడి ప్రక్కన ఒకరు, ఎడం ప్రక్కన ఒకరు ఉండేటందుకు అభ్యర్థించినటువంటి అభ్యర్థన మనం చూసాం. రాకడ సూచనలు అడుగుతున్నట్టుగా మనం చూచాము. శ్రమను ప్రత్యక్షంగా చూచిన వాడు ఈయనని మనం విన్నాము. అలాగే పునరుత్థానం, ఆరోహణం రెంటిని కూడా చూచిన వానిగా ఉన్నాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఆత్మను పొందిన వానిగా ఈ యొక్క యాకోబును మనము చూస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి ఆత్మను ఆయన పొందుటను బట్టి, ఆత్మశక్తిని పొందుటను బట్టి ప్రియమైన వాళ్ళరా గమనించండి, యాకోబు శక్తివంతునిగా దేవుని కొరకు పనిచేయడానికి నిశ్చయింపబడ్డాడు. వాక్యంలో మీరు పరిశుద్ధాత్మను పొంది మరి యోదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును మీరు పనిచేయాలని ప్రభువు చెప్పిన మాటను బట్టి యాకోబు గారి సువార్తను మనం చూచినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మరి యేసు ప్రభు పునరుత్థానుడై మరి ఆరోహణమైన తరువాత స్పెయిన్ దేశంలోనికి ఆయన వెళ్ళినట్టుగా,
రోమా చక్రవర్తి చెరపట్టినటువంటి దాసులుగా కొనిపోయినటువంటి యూదులకు సువార్త చెప్పుట కొరకు ఆయన స్పెయిన్ దేశానికి వెళ్ళి ఆ యూదులైన వారికి సువార్తను ప్రకటించి అనేక మందిని క్రైస్తవులుగా మార్చినటువంటి చరిత్ర యాకోబు గారిని గురించి చరిత్రకారులు చరిత్ర పుస్తకాల్లో వ్రాసినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన హిందూ దేశంలోని కూడా వచ్చి యాకోబు గారు పేతురు గారు కలిసి పనిచేశారని చరిత్ర తెలియచేయబడుతుంది. యాకోబు చేసిన కార్యముల పుస్తకము అనేటటువంటి గ్రంథంలో మరి యాకోబు అలాగే పేతురు ఇద్దరూ కలిసి హిందూ దేశమునకు వచ్చారని, ప్రభువు వారికి దర్శనమిచ్చారని, వారు అనేక మంది రోగులను బాగు చేశారని, అనేక మందికి సువార్తను ప్రకటించారని, అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించారని వారిని గూర్చి చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా అక్కడ ప్రభుత్వం వారిని చెరసాలలో కూడా వేసి ఉన్నారని చెప్పి మరి ఆ వారిని గురించి వ్రాయబడుచున్నది. ఈ విధంగా ఆయన అనేక దేశములలో, స్పెయిన్ దేశంలో, ఇండియా దేశంలో, ఇంకా ఆయా దేశములలో పనిచేసినట్లుగా వారి చరిత్ర ద్వారా మనకు కనబడుచు ఉన్నది గమనించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక మరొక మాట యాకోబుని గురించి మనం చెప్పుకోవాల్సిన మాట, యాకోబు హతసాక్షి అగుట. హతసాక్షి అగుట. స్పెయిన్లోను ఆయా దేశములలోనూ యాకోబు పనిచేసి తిరిగి యెరూషలేమునకు వచ్చి ఉన్నాడు. ఈ యెరూషలేమునకు వచ్చిన యాకోబును చంపడానికి అప్పటి రాజు హేరోదు సిద్ధపడ్డాడు. ఎందుకనంటే అప్పటికే స్పెయిన్ నుండి వర్తమానం వచ్చేసింది యెరూషలేమునకు. ఇదిగో మరి యాకోబు అనేవాడు ఎక్కడకు వచ్చి అనేక మందికి బోధించి సువార్త చెప్పి క్రైస్తవులుగా మార్చివేస్తున్నాడనే వర్తమానం వచ్చింది. కాబట్టి మరి హేరోదు రాజు యొక్క యూదులైన వారికి మరి వారి అభిమానాన్ని సంపాదించుకోవడానికి గాను యాకోబును చంపాలనే ఒక నిర్ణయములోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అది అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకు కనబడు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని చెరసాలలో ఉంచెను అనే మాటలు మనము తర్వాత వచనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ హేరోదు అనేటటువంటి ఆయన ఈ యాకోబు అనేటటువంటి ఈ దైవ సేవకుని క్రీస్తు శకం 44వ సంవత్సరంలో 44వ సంవత్సరం అంటే యేసు ప్రభు చనిపోయిన తరువాత పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిన తరువాత మరి సేవ నిమిత్తం 14 సంవత్సరాలు యాకోబు సేవ చేసి ఆ పిదప మరి హేరోదు ద్వారా చంపబడినట్లుగా మనము చూచుచూ ఉన్నాము, గ్రహించాలి. ఈ హేరోదు ఎవరు అని మనం చూస్తే యేసు ప్రభు జన్మకాలమందు అనేక మంది పిల్లలను చంపిన మహా హేరోదు యొక్క మనుమడు అగ్రిప్ప అని చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు. అరిస్టోబ్యులాస్ అనేటటువంటి తండ్రి ముందు మహా హేరోదు, తర్వాత అరిస్టోబ్యులాస్, ఆ తర్వాత అగ్రిప్ప. వీళ్ళందరూ హేరోదులు. వారి క్రౌన్ నేమ్, వారి యొక్క ఉద్యోగం యొక్క పేరు, వారి పేర్లు వారికి ఉన్నాయి. మరి గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఆదిమ సంఘ కాలంలో మనం చూసినప్పుడు ఈ యాకోబు ఎలాగైతే హతసాక్షిగా చేయబడ్డాడు, యేసు ప్రభు శిష్యులలో మొట్టమొదట హతసాక్షి ఎవరు అంటే మొట్టమొదట హతసాక్షి ఈ యొక్క యాకోబును మనం చూస్తాం. చివరి హతసాక్షి యోహాను గారిని మనం చూస్తాం, యేసు ప్రభు శిష్యులను. దానికంటే ముందు క్రొత్త నిబంధనలో బాప్తిస్మిచ్చేటటువంటి యోహానును హేరోదు సంహరించినట్లుగా మనం చూస్తాం. అలాగే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో యూదులందరూ కలిసి రాళ్ళు పెట్టి కొట్టి చంపినటువంటి స్టెఫను అనే హతసాక్షిని చూస్తాం.
12వ అధ్యాయంలో యాకోబు అనేటటువంటి ప్రథమ హతసాక్షి, అంటే యేసు ప్రభు వారి శిష్యులలో మొదటి హతసాక్షిగా ఈ యొక్క యాకోబును మనం చూస్తాం. ఆఖరి వానిగా యోహానును మనం చూస్తాము. మరి ఇంకో మాటలో మనం చెప్పాలంటే బైబిల్లో ఉన్న ఈ యేసు ప్రభు వారి యొక్క శిష్యులు కానీ ఆది సంఘములో ఉన్న కొందరి మరణాలు కానీ విపులముగా చాలామందివి వ్రాయబడలేదు. కానీ ఈ యొక్క యాకోబు మరణమును గూర్చి మనకు ఈ 12వ అధ్యాయంలో కనబడుచున్నది. ఖడ్గముతో యాకోబును చంపించినట్టుగా మనకు చాలా వివరంగా వ్రాయబడి ఉన్నది. యోధా ఉరిపెట్టుకుని చనిపోయినట్టుగా వ్రాయబడింది. వీరిద్దరి తప్ప ఇంకెవరివి మనకు కనబడవు. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. ఇక ఆయన మరణ సమయంలో ఆయనకు మరణ శిక్షను విధించేటటువంటి అధికారి మార్పు చెందిన చరిత్ర కూడా చరిత్ర పుస్తకాల్లో వ్రాయబడింది. ఒక్కసారి ఆ విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. యాకోబును శిరచ్ఛేదనమును తీసుకుని వెళ్ళేటటువంటి సమయంలో యాకోబు తాను శిరచ్ఛేదనం చేయించు అధికారితో పాటు ఆ వధస్థలానికి వెళుతూ ఉండగా చాలా ధైర్యంగా, చాలా టీవీగా, చాలా బలంగా, మరి ఏ విధమైనటువంటి తొందరపాటు లేకుండా సంతోషంగా ఆనందంగా వెళుతూ ఉంటే అధికారికి ఆశ్చర్యం కలిగింది. అయ్యో, ఏమిటి తనకి దిగులు లేదు, చింత లేదు, భయం లేదు ఏమిటని అదే విషయాన్ని యాకోబును ప్రశ్నించాడు. అయ్యా, నీకు భయం లేదా, నీకు చింత లేదా, నీకు ఆందోళన లేదా అంటే మరి యేసు ప్రభువును గూర్చి, ఆయన యొక్క త్యాగాన్ని గూర్చి, ఆయన నేర్పిన బోధనను గూర్చి, ఆయన యొక్క సేవా పరిచర్యను గూర్చి, ఆయన త్యాగమును గూర్చి, ఆయన మాకు అప్పగించినటువంటి ఉద్యోగం లేక ఈ పని, ఈ సేవను గూర్చి అంటూ యాకోబు చెప్పినటువంటి మాటలకు ఆ అధికారి మార్పు చెందాడు. ఆయన పాదాల మీద పడ్డాడు. అయ్యా, ఇంత పునీతుడైన నిన్ను నేను చంపడమా అంటూ ఆయన ఆందోళన పడుతూ పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. యాకోబు అధికారిని లేవనెత్తుకి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, నిన్ను క్షమిస్తున్నాను, నీకు సమాధానం అనేటటువంటి మాట చెప్పేసరికి క్రీస్తు ప్రేమను రుచి చూచినటువంటి అధికారి క్రీస్తును అంగీకరించి విశ్వాసిగా మారిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. పిదప యాకోబుతో పాటు ఆ అధికారి కూడా శిరచ్ఛేదనము చేయబడ్డాడు. యాకోబు శిరచ్ఛేదనం, యాకోబు తరువాత ఈ శిక్ష విధించబోయే అధికారి కూడా మార్పు చెందాడు కనుక అతన్ని కూడా శిరచ్ఛేదనం చేశారు. యాకోబు తన మరణ సమయంలో కూడా మరొక ఆత్మను క్రీస్తు కొరకు సంపాదించి తన వలె హతసాక్షిగా చేసినటువంటి గొప్ప హతసాక్షి వీరుడు అని మనం గ్రహించాలి. ముగింపుగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాము. ఈ యొక్క యాకోబు జీవితంను గురించి మనం ఏమి నేర్చుకుంటున్నాం అనే దాని గురించి మనం చూసినప్పుడు 8వ అధ్యాయంలో మార్కు సువార్తలో 34వ వచనంలో అంతటా ఆయన తన శిష్యులను జన సమూహములను తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు తాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క యాకోబు చివరి దినం వరకు నమ్మకంగా పనిచేశాడు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి దేవుని కోసం ఇష్టపడ్డాడు. నేటి దినాల్లో మనం క్రీస్తును అడ్డు పెట్టుకొని ప్రాణాన్ని కాపాడుకుంటున్నామా, లేక మన కుటుంబాలను పోషించుకోవడానికి ఈ యొక్క సువార్త సేవలో ఉన్నామా గ్రహించుకోండి. లేదా క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికైనా, క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికైనా, మన సమస్తాన్ని దేవుని కోసం దారబోయడానికైనా మనము సిద్ధంగా ఉన్నామా? ఇది యాకోబు మరణము మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప పాఠము. యాకోబు మరణము, శిష్యుల మరణము, ఆదిమ అపోస్తలుల మరణము మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఇదే ఆత్మ తండ్రి నేర్పించుచున్నటువంటి పాఠము. మరణం వరకు నమ్మకంగా ఉండము,
సాతాను నిన్ను శోధించబోతున్నాడు, సాతాను నిన్ను వేధించబోతున్నాడు. అనేక శ్రమలు నీకు రాబోతూ ఉన్నవి. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని చెప్పినటువంటి ఆ యొక్క మాటలు మన హృదయాల్లో భద్రం చేసుకొని యాకోబు వలె దేవుని కోసం పనిచేయడానికి, యాకోబు వలె దేవుని కార్యములలో పనిచేయడానికి సంసిద్ధులమవుదాం. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆయన మహిమ కొరకు మిమ్మను సిద్ధము చేయునుగాక. ఆమెన్. సిలువమూర్తి కృపలు జాట, సిగ్గుపాడని సేవా, సిలువ నిందలను భరింప, సిలువ నిందలను భరింప, శిరము వంచి మురియు సేవా, మధుర 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 సేవా. తండ్రి, ఆదిమ అపోస్తలులు మీ దగ్గర నేర్చుకొని మిమ్మును బట్టి బలమైన పరిచర్య కొనసాగించారు. అనేక మంది అన్యులను నీ యొద్దకు నడిపించినారు. అందుకొరకు తమ ప్రాణములను త్యాగం చేసినారు. ఒక్కొక్కరి జీవితాన్ని మేము పరిశీలన చేసినప్పుడు, అయ్యో ఇవి మాకెంతో మాదిరికరముగా ఉన్నవి, ఈ మాదిరిని బట్టి మేము కూడా జీవించుటకు మీ ఆత్మతో మమ్మను అభిషేకించు, అట్టి త్యాగ బుద్ధి మాకును దయచేయము, అట్టి మాదిరికరమైన జీవితం మాకును దయచేయము. అనేక ఆత్మలను ఎద్దుకు నడిపించగలిగినటువంటి ధన్యకరమైన జీవితాన్ని మాకు ప్రసాదించు. ఘనత, కీర్తి, ప్రభావములు పొందుము. యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మానవుని హరిని మాకు దయచేయం. వాళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకు ముక్కిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మరణాత.